టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు పరస్పరం అరుపులు కేకలు వాగ్వాదం తోపులాట మైక్ లాక్కోవటం పోడియం వద్ద బైఠాయింపు నినాదాలతో కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా సాగింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ పక్కన కుర్చీ వేయకపోవడంతో నవంబర్ 7న జరిగిన నగరపాలక సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం మధ్య సమావేశం రద్దయిన విషయం విదితమే. ఆ విషయానికి కొనసాగింపుగా ఈరోజు మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఉదయం 11 గంటలకే మేయర్ సురేష్ బాబు సమావేశంలోకి వచ్చి తన స్థానంలో ఆసీనులు కాగా తర్వాత వచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ మహిళలంటే చిన్నచూప, మహిళలను గౌరవించే విధానం ఇదా, కూర్చునేందుకు కుర్చీ కూడా వేయరా అంటూ మేయర్ను నిలదీసింది. ఇక్కడ కుర్చీ మీరు లాగేసిన ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే అన్నారు. సమావేశమంతా నించుని మాట్లాడే శక్తి తనకుందన్నారు. మేయర్కు ఈ సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళలను అవమానిస్తే వాళ్ల నాయకుడు సంతోషిస్తాడో లేకపోతే మేయర్ కార్పొరేటర్ల కుర్చీలు తీసివేస్తారేమో అన్న భయం పట్టుకుందో తెలియదు కానీ కుర్చీలాట మొదలెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దీంతో సభలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అజెండా చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అజెండా చర్చించాల్సిందే, ప్రజా సమస్యలపై చర్చ జరగాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, సూర్యనారాయణ, స్వప్నలు గత సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ఎమ్మెల్యేకు సీటు కేటాయించాలని నినాదాలు చేశారు. ఒకానొక దశలో అజెండా చదివేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకుని అజెండా కాపీలను చించివేశారు. దీన్ని నిరసిస్తూ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద బైఠాయించి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మీకు కాదు మా ఎమ్మెల్యేకు న్యాయం జరగాలంటూ టీడీపీ కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు. 11 గంటలకు ప్రారంభమైన సభలో ఏకదాటిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. టీడీపీ కార్పొరేటర్లు సభలో ప్లకార్డులు ప్రదర్శించి మహిళలంటే చిన్నచూప అని నిలదీశారు. దీంతో ప్రజా సమస్యలను చర్చించే అవకాశమే లేకుండా పోయింది. ఈ దశలో టీడీపీ కార్పొరేటర్లను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నామని మేయర్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి అర్హత మాట్లాడండి. అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు పెట్టారు. ఈ సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఉన్న పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే
కడప అభివృద్ధిని కుంటుపరిచి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఆయన ప్రశ్నించాలా, ఈరోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా పైన 2 పక్కల 2 ఎమ్మెల్యేలు పుచ్చిపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈరోజు మహిళనని చెప్పేసి ఈరోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందని ఆ మనుగడని కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. ఈయనకు అభివృద్ధి మీద ఏ విధమైన ఆకాంక్ష లేదు. ఈయన జయశ్రీ ఆవిడ 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 4 అంతస్తులు కట్టుకుంటే ఎందుకు ఆయన కొమ్ము కాస్తున్నాడు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు 2 నెలలైంది ఓపెన్ చేసి.